కలం సైనికుడు న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. నా పేరు ఎల్లంకి వెంకటేశ్వర్లు, పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి, నిజ నిర్ధారణ కమిటీలో నేను వన్ ఆఫ్ ది మెంబర్. ఈ నెల 4, 5, 6 తేదీల్లో బస్తర్ ప్రాంతానికి మా నిజ నిర్ధారణ కమిటీ జాతీయ స్థాయి 14 మంది సభ్యుల గల నిజ నిర్ధారణ కమిటీ వెళ్ళటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మూలవాసి బచావో ఆందోళన్ కార్యకర్తల ఆహ్వానం మేరకు మేము అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతాలన్నీ పరిశీలించాం. అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలతో మాట్లాడాం. 2021 నుంచి ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఆదివాసీలపైన యుద్ధ విమానాల ద్వారా, హెలికాప్టర్ల ద్వారా, డ్రోన్ల ద్వారా బాంబులు వేస్తూ, మిషన్ గన్లతో ఫైరింగ్ చేస్తూ ఆదివాసీలను ఊచకోత జరుగుతున్నటువంటి పరిస్థితి, అక్కడ ఒక భయానకమైనటువంటి దృశ్యాలు మాకు కనిపించాయి. ఆ బాంబింగ్లో పడినటువంటి గుంటలు, ఆ బాంబు శకలాలను కూడా ఆదివాసీలు మాకు చూపించడం జరిగింది. చెట్లకైనటువంటి బుల్లెట్ గాయాలు, ఖాళీ బుల్లెట్ షెల్స్ను కూడా వాళ్ళు మాకు చూపించడం జరిగింది. అవన్నీ కూడా మేము ఈ ఫొటోస్ని ఇక్కడ డిస్ప్లే చేయడం కూడా జరిగింది. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి ఏ ఒక్కటి వార్త కూడా బయటకు రావటం లేదు. ప్రభుత్వం వార్తల్ని బయటకు రానియకుండా నిషేధిస్తుంది. కానీ మేము అక్కడికి వెళ్ళాలన్నా అనేక ఇబ్బందులు పడి వాళ్ళ సహకారంతో మేము వెళ్ళటం జరిగింది తప్ప లేకపోతే పోయేటటువంటి పరిస్థితి లేదు. అయితే ఆదివాసీలు కోరుతున్నది ఒకటే, నాగరిక సమాజంలో ఉన్నటువంటి బుద్ధిజీవులారా, మా పైన జరుగుతున్నటువంటి ఊచకోత, రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధం చేస్తుంటేనే అనేక మంది ఖండించారు. మరి భారత ప్రభుత్వం భారత ప్రజలపైన చేస్తున్నటువంటి యుద్ధాన్ని ప్రజా సంఘాలు కానివ్వండి, వామపక్ష పార్టీలు కానివ్వండి ఎందుకు ఖండించడం లేదు? మేము చేస్తున్న నేరం ఏమిటి? ఈ దేశ సంపదను, ఈ దేశ సార్వభౌమాధికారాన్ని సామ్రాజ్యవాదుల బారి నుండి కాపాడమని మేము అడుగుతున్నాం. ఇది న్యాయము కాదా? ఇది దేశద్రోహం అవుతుందా? కాబట్టి మా గోడుని మీరు పౌర సమాజానికి తెలియజేయండి. మా పైన జరుగుతున్నటువంటి భారత ప్రభుత్వం తన బిడ్డలపైన చేస్తున్నటువంటి ఈ యుద్ధాన్ని ఆపివేయమని మీరు పౌర సమాజానికి తెలియజేయండి. అందుకే పౌర హక్కుల సంఘంగా, నిజ నిర్ధారణ కమిటీగా మేము ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఏ సమస్య అయినా హింస ద్వారా సఫలీకృతం కాదు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. చర్చలు జరపండి. 2004లో రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా అయితే చర్చలు జరిపాడో అనేక కారణాల వల్ల విఫలం కావచ్చు. ఆ అనుభవాల నుంచి గుణపాఠాలు తీసుకొని ఆ ఉద్యమకారులతో చర్చలు జరపండి. వాళ్ళు చనిపోయినా వీళ్ళు చనిపోయినా అంతా మన భారతీయ బిడ్డలే. ఒకరినొకరు చంపుకోవడం పరిష్కారం కాదు. కాబట్టి చర్చలు జరపండి. ఆ ప్రక్రియకు ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి ప్రతిపాదనలు పంపించాలని, అందుకు బుద్ధిజీవులు, మేధావులు సహకరించగలరని విజ్ఞప్తి చేస్తూ వెంటనే అక్కడ ఉన్నటువంటి సాయుధ బలగాలను ఉపసంహరించాలి, మిలిటరీ క్యాంపులను ఎత్తివేయాలి, ఈ వైమానిక దాడుల్ని తక్షణమే ఆపివేయాలని నిజ నిర్ధారణ కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం.